ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి వైసీపీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో విజయం సాధించిన జనసేన విస్తరణ ఆలోచనలో ఉందా? ఏపీలో నిలదొక్కుంటూనే పక్క రాష్ట్రాలు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడానికి సిద్ధమవుతోందా? అంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూస్తే అవును అనే చెప్పాల్సి వస్తోంది. ఓ తమిళ టీవీ ఛానల్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఏదీ ప్లాన్ చేసుకోనని, జరగాల్సినవన్నీ ఏదైనా అలా జరిగిపోతుందని వ్యాఖ్యానించారు. తమిళ రాజకీయాల్లోని జనసేన ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన అలా సమాధానం ఇవ్వడంతో ద్రవిడ రాజకీయాలపై జనసేన అని ఆసక్తి చూపుతున్నారా అన్న ఆసక్తికర ప్రశ్న తలెత్తుతోంది. జాతీయ రాజకీయాలతో పాటు తమిళ, తెలుగు రాజకీయాలపై పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ నటులు రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్కు మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. మహానటుడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తేవడం గొప్ప విషయంగా పవన్ అభివర్ణించారు. ఇక తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏఐడీఎంకే, టీవీకే మధ్య కెమిస్ట్రీ కుదురుతోందో లేదో చూడాల్సి ఉందన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య చక్కని కెమిస్ట్రీ కుదరడం వల్లే విజయం సాధించామని చెప్పుకొచ్చారు. పార్టీని పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తమిళ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ పైన పవన్ వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్కు అనుభవం ఉందని, తాను ఆయనకు సలహాలివ్వాల్సిన అవసరం లేదన్నారు. సహజంగా ఏర్పడిన పొత్తుల వల్లే ప్రయోజనం ఉంటుందో ఉండదో చూడాలన్నారు. రాజకీయ లెక్కల కోసం పొత్తు పెట్టుకుంటే ఓట్ల షేరింగ్ జరుగుతుందా అనేది అనుమానమేనన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి నాయకుడంటూ పవన్ కితాబునిచ్చారు. పగ తీర్చుకోవాలనే ఆలోచన లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రజల ఆలోచన వేరుగా ఉండొచ్చని పవన్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా తాను ఏఐడీఎంకే మళ్లీ తమ కూటమిలో చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎంజీఆర్ స్థాపించిన ఏఐడీఎంకే పార్టీ బావుండాలని ఆకాంక్షించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బలమైన నాయకుడని చెప్పిన పవన్ ఎన్డీఏతో ఏఐడీఎంకేకి పొత్తు పెట్టుకోవడం తప్పేమీ కాదన్నారు. ఇక డీలిమిటేషన్పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకముందే ప్రతిపక్షాలు గొడవ చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం తలపట్టారు. దక్షిణాదిలో సీట్లు తగ్గకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.